ఈ సంవత్సరం మన విశాఖపట్నం గాజువాక లంకా మైదానంలో భారీ ఎత్తున గణేశోత్సవాలు చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అదే భాగంగా ఈ సంవత్సరం గాజువాక గణేశోత్సవం 2025లో భాగంగా మన లంకా మైదానంలో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి స్వామివారిని ప్రదర్శించడం జరిగింది. స్వామివారు మొత్తం కూడా 1,00,000 చీరలతో స్వామివారి అలంకరణ అంతా చేయడం జరిగింది. దీన్ని చీరాలకు చెందిన 26 మంది కళాకారుల దగ్గర నుండి మొత్తం రూపొందించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా మన సుందరాకాండ మూవీ టీమ్ నారా రోహిత్ గారు మరియు వాళ్ళ బృందం అంతా కూడా డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోయిన్స్ కూడా స్వామివారిని చూడడం జరిగింది. చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు. మన విగ్రహాన్ని కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనకి 21 రోజుల్లో మళ్ళీ ఒకసారి దర్శనానికి వచ్చి ఒకరోజు పూజ కూడా చేసుకుంటామని చెప్పారు. ఆయనతో పాటు మన గంటా శ్రీనివాస గారు తనయుడు గంటా రవితేజ గారు కూడా ప్రత్యేకంగా రావడం జరిగింది. ఆయన కూడా స్వామివారిని చూడడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మహాగణపతిని సుందర వస్త్ర మహాగణపతిని ఈ సంవత్సరం కూడా మేము ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఈ సందర్భంగా నారా రోహిత్ గారు వాళ్ళ బృందం, సుందరకాండ సినిమా డైరెక్టర్ వాళ్ళ బృందం అంతా కూడా మా ఈ గణపతిని సందర్శించడానికి వచ్చారు. ఇది మాకు చాలా ఆనందకరం. ఇదే సందర్భంగా గంటా శ్రీనివాస్ గారి తనయుడు రవితేజ్ కూడా వచ్చారు. ఇలాగే రేపు 27వ తారీఖుని నారా లోకేష్ గారు కూడా వస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ గాజువాక ప్రఖ్యాతిని చాలా ప్రపంచ పటంలోనే ప్రత్యేకంగా చూపించే విధంగా మా తమ్ముడు ఎస్వి ఈవెంట్ వాళ్ళు చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందుకని ఎస్వి ఈవెంట్ వారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా ఆయనకి మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటాం. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకి మరింత సంక్షేమం అందించే విధంగా, సంక్షేమంతో పాటు పారదర్శకత, టెక్నాలజీని ఉపయోగించుకుని మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం, పరిపాలన అంతిమంగా ప్రతి కుటుంబానికి మేము చేసే కార్యక్రమం అందే విధంగా మా వంతు మేము అడుగులు వేసుకుంటూ సుపరిపాలనలో భాగంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పింది ఏంటంటే, కామన్ మ్యాన్ని, సామాన్యుని మనం ఆదుకునే విధంగా ప్రభుత్వం నుంచి ఏ పథకం చేసినా, ఏ కార్యక్రమం చేసినా అందులో నిజాయితీ ఉండాలి. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25వ తారీఖు నుంచి స్మార్ట్ రైస్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించబోతున్నాం. దాదాపు 1,45,00,000 రైస్ కార్డ్స్ ఉచితంగా, ఇప్పుడు ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో వారందరికీ కూడా, కొత్తగా దాదాపు 6,71,000 మందికి మనం నమోదు చేసుకున్న వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించి ఒక భారీ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరుగుండదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సమయం తీసుకుంటుంది. కానీ 25వ తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్ళి అందించడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతున్నాం. సో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిపార్ట్మెంట్తో టైఅప్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000 కుటుంబాలకి అందించే విధంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం. ఇదివరకు కూడా మీ అందరికి కూడా వివరించాం. మేము దీంట్లో చాలా స్పష్టంగా కేవలం ప్రభుత్వ చిహ్నాలు, ఎవరైతే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ హెడ్ ఉంటారో వాళ్ళ ఫోటో ఒక్కటే ఉంటుంది. సేఫ్టీ మెజర్గా QR కోడ్ ఉంటుంది. వెనక వైపు కుటుంబ సభ్యుల వివరాలు, అదేవిధంగా
ఒక కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ లాగా ఒక హాట్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి 1967 అనేది ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ అంతా కూడా అమరావతిని లేపడానికి కొండవీటి వాగు వరదంతా కూడా పొన్నూరు వైపు తరలించి పొన్నూరుని ముంచేశారని వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణ గారు చేసినటువంటి అసత్యమైన ఆరోపణల మీద నీటిపారుదల శాఖ అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే నిన్న ఆ యొక్క పోలీస్ శాఖ దర్యాప్తులో అంబటి మురళీకృష్ణ గారు నీళ్లు నవ్వులుతూ ఆ యొక్క సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితి చూస్తే ఆయన ఇవన్నీ కూడా నీటి మూటలు నీటి మాటలే అని అందరికీ అర్థమైనటువంటి పరిస్థితి. కొండవీటి వాగుకు సంబంధించినటువంటి వరద నీటిని కేడబ్ల్యూ కాలువలోకి వదలడం మీరు చూసారా అంటే సమాధానం లేనటువంటి పరిస్థితి. గుంటూరు ఛానల్ హెడ్ రెగ్యులేటర్ తెరిచి ఉందా మూసి ఉందా అంటే దానికి సమాధానం లేనటువంటి పరిస్థితి. కొండవీటి వాగుకు సంబంధించినటువంటి వరద నీటిని కాలువలోకి వదలడం మీరు చూసారా, చూస్తే ఇరిగేషన్ అధికారికి తెలియజేశారా అంటే దానికి సమాధానం లేనటువంటి పరిస్థితి. పెదకాకాని, చేపురోలు, మంగళగిరి, తాళికొండలో అధిక వర్షపాతం పడినటువంటి విషయాన్ని మీరు గుర్తించారా అంటే సమాధానం లేనటువంటి పరిస్థితి. చేపురోలో 299 మిల్లీమీటర్లు, పెదకాకానిలో 260 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన విషయాన్ని మీరు తెలుసుకున్నారా అంటే దానికి సమాధానం లేనటువంటి పరిస్థితి. హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ హెడ్ రెగ్యులేటర్ దగ్గర లిఫ్ట్ అంటే కొండవీటి వాగుకు సంబంధించిన వరద నీటిని కృష్ణానదికి లిఫ్ట్ చేయడానికి 5000 క్యూసెక్ల సామర్థ్యం కలిగిన పంపులు అక్కడ ఉండగా అందులో వరద నీరు కేవలం 2000 క్యూసెక్లు మాత్రమే వస్తాయి. దాన్ని ఎప్పటికప్పుడు కృష్ణానదికి లిఫ్ట్ చేస్తూ ఇంకా 3000 క్యూసెక్ల వరద నీరు వచ్చినా కూడా లిఫ్ట్ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి పంపులు అక్కడ ఖాళీగా ఎంటీగా ఉంటే ఆ వరద నీటిని వేరే ప్రాంతానికి తరలించి మరలించేటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది అని మీరు భావించారంటే దానికి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఒక్క కొండవీటి వాగు వరద నీటి గురించే కాదు, ఆ ప్రకాశం బ్యారేజీ నీటిలో పనిచేయట్లేదు, బెజవాడ మునిగిపోతుంది. పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ కొట్టుకుని పోతుంది. తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు పనిచేయట్లేదు, ఖరీఫ్ పంట ఉండేటువంటి పరిస్థితి లేదు. కొండవీటి వాగు హెడ్ రెగ్యులేటర్ లీక్ అయిపోయి అమరావతి వైపు నీరు వచ్చి మునిగిపోతుంది. ఇట్లా ప్రతి రోజు కూడా ఈ వైసీపీ నాయకులు తమ సోషల్ మీడియా ద్వారా, తమ యొక్క అనుకూల మీడియా ద్వారా నిత్యం ఆరోపణలు, అసత్యాలు, అబద్ధాలు చెప్తూ ప్రజల్లో ఒక భయాందోళన సృష్టిస్తూ అశాంతిని రేపిస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా గమనించాలని చెప్పి తెలియజేస్తూ, దానికి ఉదాహరణే ఈ అంబటి మురళీకృష్ణ చేసినటువంటి అసత్యమైన ఆరోపణలు ఏవైతే నీటి మూటలు, నీటి మాటలను ఏదైతే నిన్న తేలిపోయాయో అంటే ఈ రకంగా వీళ్ళు చేసేటువంటి ఈ అసత్యమైనటువంటి ప్రచారం అంతా కూడా నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందని నమ్మడం ఏ రకంగా ఉంటుందో ఈ వైసీపీ నాయకులు మాట్లాడేటువంటి మాటల్లో కూడా వాస్తవం ఉండదు అనే విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి ఆలోచన ఎక్కడైనా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎప్పుడైనా అనిపించిందా అనేటువంటిది ఈరోజు ప్రధానంగా రైతులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. కరువు వచ్చింది, వర్షం వచ్చింది, ఒక పక్క అతివృష్టి, అనావృష్టి, ఎక్కడ ఉలుకు పలుకులేదు. అసలు ఏమి జరిగింది అనేటువంటిది కానీ, ఎక్కడ ఎంత పంట నష్టం జరిగింది, ఏ విధంగా రైతులను ఆడుకోవాలనేటువంటి ఆలోచన కానీ, లేదు కొన్ని దగ్గర వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పంట దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏ విధంగా అండగా నిలవాలనేటువంటి ఆలోచన కానీ, ఒక సమీక్ష కానీ, దాని మీద ఫలితాలు కానీ, ఏ విధంగా రైతులను ఆదుకోవడానికి ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ కానీ, ప్రత్యామ్నాయ ప్రణాళికలు కానీ ఏమీ లేకుండా, ఏమీ పట్టించుకోకుండా ఎప్పుడో ఒకసారి ఒక సమావేశం పెట్టి రైతుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడడం, పోగొట్టడం, వెళ్లిపోవడం, అనుకూలమైనటువంటి మీడియాలో, పత్రికలో రాయించుకోవడం తప్ప రైతుల గురించి ఈ ప్రభుత్వం కనీసం సమీక్షించేటువంటి పరిస్థితులు కూడా లేకపోవడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం. ఈరోజు రైతు ఆలోచనలో, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో అన్నదాతల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి, రైతు అనేటువంటి వాడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు అని చెప్పి కనీసం రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేనిటువంటి దురదృష్టకరమైనటువంటి, దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ప్రియారిటీస్ ఏంటి అంటే వాళ్ళు దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, దాడులు, వాటితో పాటు తప్పుడు కేసులు, అనేక రకాలైనటువంటి కక్ష సాధింపులు, మాఫియా, ఎక్కడ చూసినా సరే నిద్రలేస్తే ఒక మట్టి మాఫియా ఒక పక్క, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం,
వేరే వాళ్ళకి అవకాశం లేకుండా ఈరోజు చాలా ఇసుక ఫ్రీ అది ఇది అని చెప్పడం తప్ప ఎక్కడ దేని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రతి దానిని ఏ విధంగా తయారైందంటే మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ, ఏది కవితకి ఏది కాదు అనర్హం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో దోచుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి ఏది దొరికినా సరే దాన్ని దోచిపారేయండి అన్నట్టుగా కింద స్థాయిలో శాసనసభ్యుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా అదే పరిస్థితి తప్ప మంత్రుల దగ్గర నుంచి ఎక్కడా కూడా రైతాంగాన్ని గురించి కానీ, ఇతర ప్రజల గురించి కానీ, ప్రజల అభివృద్ధిని గురించి కానీ, ఇచ్చినటువంటి హామీల గురించి కానీ, సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ ఎక్కడా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం, ప్రత్యేకించి రైతుల విషయంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం. పోతే ఈరోజు యూరియాకి సంబంధించి, యూరియా కొరతకు సంబంధించి మొట్టమొదటిసారిగా చాలా సంతోషపడ్డాను నేను. ఎందుకంటే పచ్చపత్రికలు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో కూడా ఈరోజు ప్రధానంగా రాశారు ఎరువులు ఏమైనట్లు, ఏ విధంగా పక్కదారి మళ్లుతున్నాయనేటువంటిది కూడా ఈరోజు పాపం రోజు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించి నిద్రలేస్తే బాకా ఊదేటువంటి ఈ పత్రికలు కూడా ఈరోజు పాపం మరీ మనల్ని ఈ విధంగా రాయకపోతే అసలు నా పత్రిక చదవరేమో, చూడరేమో, రైతులు తగలబెడతారేమో అనేటువంటి అనుమానం వచ్చిందేమో తెలియదు కానీ ఎరువులు ఏమైనట్లు అని చెప్పి రాశారు. ఒకసారి ఎరువులకు సంబంధించి చూస్తే ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం